ఈ వీడియో వల్ల మనకు చాలా నెగటివిటీ అనేది రావచ్చు. బట్ స్టిల్ ఐ వాంట్ టు వద్దులే ఎక్స్‌పోజ్ వద్దు. లైక్ ఐ వాంట్ టు బ్రీఫ్ యూ గైస్ అబౌట్ దిస్. సోషల్ మీడియా అంతా కూడా ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌తో నిండిపోతుంది. లైక్ వాళ్ళు మనల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారంటే, మీరు హెల్తీగా ఉండాలంటే జిమ్‌కెళ్ళాలి. అలాగే మేము ప్రమోట్ చేసే ప్రోటీన్ పౌడర్‌లు కలుపుకొని తాగాలి. మేము ఇచ్చే సప్లిమెంట్స్‌ని తీసుకోవాలి. సో, దిస్ ఈస్ హౌ హోల్ సైకిల్ ఈస్ హ్యాపెనింగ్. నేను అందరిని అంటలా, కొంతమంది ఇదే పనిగా పెట్టుకుంటున్నారు. జిమ్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఇట్ ఈస్ ఫర్ అథ్లెట్స్ అండ్ ఆల్సో బాడీ బిల్డర్స్, వెయిట్ లిఫ్టర్స్ వాళ్ళకి జిమ్ అనేది. అంతే తప్ప ప్రతి కామన్ మ్యాన్ కూడా జిమ్‌కెళ్ళి బాడీ ఫిట్‌గా చేసుకోవాలి, స్ట్రాంగ్‌గా యాబ్స్ బిల్డ్ చేయాలి, షోల్డర్స్, బైసెప్స్ ఇవన్నీ చేయాలని రూలే లేదు. మెయిన్ మోటో వచ్చేసి మనం హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే లైక్ ఫస్ట్ వచ్చేసి ఫుడ్ అండ్ సెకండ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. సో, మనం ఫుడ్ అనేది కాన్షియస్‌గా తీసుకొని మనకు తెలుసుగా చదువుకున్నాం గదా! చిన్నప్పుడు ఏం తింటే విటమిన్స్ వస్తాయి, దేంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఏ ఫుడ్‌లో ఏముంటది, ఏం చేస్తే మన బాడీ స్ట్రాంగ్‌గా ఉంటది. ఇవన్నీ గూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసే వరకు బానే చేస్తారు. వాళ్ళకి వన్స్ రీచ్ వచ్చాక వాళ్ళ కొలాబరేషన్స్ అయ్యేది తెలిసిందేగా. మనం ప్రోటీన్ పౌడర్స్, క్రియేటిన్ పౌడర్స్ అని ఏవేవో అండ్ ఆల్సో కొన్ని సప్లిమెంట్స్ ఇవన్నీ గూడా వాళ్ళు కూపన్ కోడ్స్ ఇచ్చి మరీ మనకు ఎక్కిస్తా ఉంటారు. ఏ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి అగైన్స్ట్ కాదు. ఎవరిని టార్గెట్ చేయట్లేదు. జస్ట్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చేస్తా. సో, జాగ్రత్తగా ఉండండి. ఏ ట్రాప్‌లోని పడకండి. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఈట్ హెల్తీ, లివ్ హెల్తీ. బై.